హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, వరంగల్ డాక్టర్ సుమంత్ హత్య అనేది సంచలనం సృష్టించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కేసులో కొన్ని కీలక విషయాలు అయితే బయటపడుతున్నాయి సార్. అతని భార్య అండ్ ఆమె లవరే ఈ విధంగా చంపించే ప్రయత్నం చేశారు, చంపించారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? మరి నిజంగా భార్య అతని బాయ్ ఫ్రెండే చంపించేశారా? పోలీసులు ఏం చెప్తున్నారు? మరి ఇష్యూకి సంబంధించి మీరు ఏ విధంగా చూస్తారు సార్? వరంగల్ డాక్టర్ హత్యాయత్నం అనేది చాలా సంచలనమైన తెలంగాణలో. ఎందుకంటే వరంగల్లో ఒకప్పుడు పీస్ఫుల్గా ఉండేది. ఇప్పుడు వరంగల్ వరుసగా వారానికి ఒక హత్య జరుగుతుందని చెప్తున్నారు వరంగల్ జిల్లాలో. దాని మీద మనం కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ డాక్టర్, ఈయన పేరు సుమంత్ రెడ్డి. ఈయన మొన్న బయలుదేరి 20వ తేదీ రాత్రి తన క్లినిక్ మూసి కారులో వస్తున్నాడు. ఉరుసుగుట్ట బొట్టుపల్లి ఆ రోడ్లో ఇతని మీద కారుని ఒక బైక్లో, 2 బైకుల్లో 3 వ్యక్తులు వచ్చి అటాక్ చేసి రాడ్లతో ఆయన్ని కొట్టి చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే అది ఒక కారు యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. అయితే జనం కదలికలు ఉండడంతో వాళ్ళు కొట్టేసి ఆయన చనిపోయాడు అనుకొని పారిపోయారు. దాని తర్వాత స్థానికులు చూస్తే ఆయన బతుకున్నట్టుగా, ఊపిరి ఉన్నట్టుగా అర్థమయ్యి వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగారు. పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఆయన కోలుకుంటున్నాడనే వార్త అయితే వస్తుంది. అయితే ఇప్పుడు పోలీసులు వీళ్ళు ఎవరు ఏంటి అనేది ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో మహారాష్ట్రలో వీళ్ళు దాక్కున్నారని చెప్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. అందులో ప్రధానంగా అసలు ఎవరో కాదు, మామూలుగా అయితే ఇతని మీద ఎందుకు హత్యాయత్నం జరిగిందనేది రకరకాల పుకార్లు వచ్చాయి. రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్కి సంబంధించి హాస్పిటల్ వివాదాలు ఉన్నాయని, ఇలాగ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అవేవి కాదు, సొంత భార్య ఇతన్ని చంపించడానికి ప్లాన్ చేసింది అనేది ఇప్పుడు దిగ్భ్రాంతికరమైన వార్త. ఈ భార్య పేరు ఫ్లోరా మరియా. ఆమె గతంలో ఇతను సంగారెడ్డిలో పనిచేసేటప్పుడు, ఈ డాక్టర్ పనిచేసేవాడు. సంగారెడ్డిలో పనిచేసేటప్పుడు ఈ ఫ్లోరా మరియా అనే అమ్మాయి పరిచయం అయింది. వాళ్ళిద్దరూ మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఆమె జిమ్కు పోవడం మొదలుపెట్టింది. జిమ్ ట్రైనర్ శామ్యుల్తో ఆమెకు అఫేర్ ఏర్పడింది. సో అది ఈయనకి డాక్టర్కి అర్థమైపోయి నిలదీశాడు ఈమెని. కానీ ఈమె మార్చుకోలేదు. ఎక్కడుంటే వీళ్ళు లోకల్గా కలుస్తూ ఉంటారని చెప్పి ఈమెను కాజీపేట క్లినిక్ పెట్టుకొని, 3 ఏళ్లకు ముందు కాజీపేటకి షిఫ్ట్ చేసి ఈమెకు కూడా అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్ పోస్ట్ ఇప్పించాడు. ఆమె టీచర్గా పనిచేస్తుంది. సరే, ఇంకన్నా మనం ప్రశాంతంగా ఉందామని డాక్టర్ అనుకున్నాడు. కానీ ఆమె తన శామ్యుల్ పైన ఉన్న మోహాన్ని ఆపుకోలేకపోయింది. సో శామ్యుల్ రెగ్యులర్గా రావడం, కాజీపేటకి వీళ్ళిద్దరూ కలిసి గడపడం ఇది జరుగుతున్నాయి. డాక్టర్కి అదే అర్థమై మళ్ళీ నిలదీయడం, గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. దాంతో ఆమె ఏమనుకున్నదంటే, ఇతను ఉంటే మనకి ఇబ్బంది, ఇతను చంపేద్దాము అనుకొని డిసైడ్ అయ్యి శామ్యుల్కి చెప్పింది. శామ్యుల్ దీన్ని మనం చంపాలంటే మనకేమన్నా హెల్ప్ కావాలని వీళ్ళ ఫ్రెండ్ ఏఆర్ కానిస్టేబుల్ రాజు అతని పేరు, అతను ఇక్కడ మన గచ్చిబౌలిలో ఉంటాడు. సో అతనితో మాట్లాడాడు. అతను ఈ ప్లాన్ వేశాడు. మనం అతని రూట్ ఏంటి, అతను రోజు రాత్రి ఎన్ని గంటలకు బయలుదేరుతాడు, ఇవన్నీ ఆమె వీళ్ళకి చెప్పింది. సో చెప్పిన తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు, రెక్కీ చేశారు. ఏ రూట్లో ఎక్కడైతే మనకి ఆయన కొద్దిగా జనం తక్కువ ఉంటారు అక్కడ నైట్ అటాక్ చేసి చంపేసి రోడ్డు యాక్సిడెంట్ లాగా మనం క్రియేట్ చేస్తే యాక్సిడెంట్ అయిపోయింది, డాక్టర్ చనిపోయినాడని అందరూ నమ్మేస్తారు అనేది వీళ్ళ ప్లాన్. సో మనం ఎస్కేప్ అవ్వచ్చు. కానిస్టేబుల్ కాబట్టి తన పోలీస్ కేసులు అనేకం వస్తుంటాయి, ఐడియా ఉంది కాబట్టి తన్ని సలహా తీసుకున్నారు అన్నమాట. సో ఈ శామ్యుల్. సో వీళ్ళు అలాగ ప్లాన్ చేసుకొని ఇంకొక వ్యక్తితో కలిసి 3 కలిపి వీళ్ళు వెళ్ళి అతన్ని అటాక్ చేశారు. చనిపోయినాడు అనుకొని వచ్చేసారు. ఎందుకంటే అతను కంప్లీట్గా విపరీతంగా రాడ్లతో కొట్టేసినాక అతను కంప్లీట్గా బ్లడ్ అంతా వెళ్ళిపోయి అతను స్పృహ కోల్పోయాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే కదలక లేదు కదా, చనిపోయినాడు అనుకొని ఇంకా వచ్చేసారు. సో ఇది బేసిక్గా జరిగింది. ఇది ఇప్పుడు వాళ్ళని కూడా విచారిస్తున్నారు. సో వాళ్ళ దగ్గర కన్ఫెషన్ రిపోర్ట్ అవి తీసుకొని కోర్టుకు పెట్టే పరిస్థితిలో ఉన్నారు పోలీసులు. అంటే ఇక్కడ ఇంకేమైనా కోణాలు ఉన్నాయా? ఓన్లీ ఈ సోకాల్డ్ వివాహేతర సంబంధం వల్లనే
ఈమె భార్య చేసింది. ఎందుకంటే ఇలాగా ఈ మధ్యకాలంలో మనం చాలా చాలా వింటున్నాం. ఇలాగా భార్య ప్రియుడితో కలిపి భర్తను చంపేసిన సంఘటనలు చాలా పెరిగాయి యాక్చువల్గా. మనమే చాలా చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనకి 2 విషయాలు కనబడతాయి. ఒకటి మామూలుగానే ఇవాళ స్త్రీలు మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకోవడం అనేది బాగా పెరిగింది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి సోషల్ మీడియా పెరిగి అంటే ఛాన్సులు పెరగడం. గతంలో ఒక 20-30 ఏళ్లకు ముందు స్త్రీ పురుషులు ఎక్కువ మంది కలవడం అనేది వెరీ డిఫికల్ట్గా ఉండేది. ఎందుకంటే ఫిజికల్ ప్లేసెస్లో కలవాలి. ఫిజికల్ ప్లేసెస్లో ఆఫీసుల్లోనో లేకపోతే స్కూళ్ళు కాలేజీలు కూడా కో ఎడ్యుకేషన్లు ఎక్కువ వచ్చేసాయి. రెండోది ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు వచ్చినాక అక్కడ లవ్ స్టోరీలు కూడా కష్టం. ఎందుకంటే చదువు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి ఛాన్సులు తక్కువ ఉండేది. ఇవాళ ఏమైంది, ఇవాళ సోషల్ మీడియా రావడంతో గట్టిగా ఏదో ఒక ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ గట్టిగా నువ్వు కూర్చొని కొద్ది రోజులు ట్రై చేస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు అమ్మాయిలు పరిచయం అవుతారు. మనకి డబ్బు ఉంది, ఇంకోటి ఉంది, అందం ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే ఇంకా త్వరగా ఇదవుతారు. రిచ్ పీపుల్, రిచ్ అండ్ హ్యాండ్సమ్ గైస్ అయితే త్వరగా ఒక్కొక్కరు నాకు 20 మంది అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్లు 30 మంది అనేవాళ్ళు నేను చాలామంది చూస్తాను. అమ్మాయిలకైతే ఇంకా ఒక మామూలు ఆర్డినరీ అమ్మాయికి కూడా కనీసం ఒక 50 మంది ట్రై చేస్తుంటారు. అదేదో తొలి ప్రేమలో లాంగ్ బ్యాక్ ఈ డైలాగ్ ఉంటుంది వేణుమాధవ్. అలాగా ఆ స్థాయి డిమాండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా నేను ఎందుకు ఒక్కడితోనే ఉండాలి, 10 మందిని ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అనే దానికి ఆన్సర్ ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే జీవితంలో హ్యాపీనెస్ అయి పరమావధి అన్న ఒక ఇది మనకి కన్జ్యూమరిజం నేర్పించేసింది. అంటే నువ్వు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ని, అదే నీ గోల్ అన్న ఒక దీన్ని మనకు కల్పించేసింది. కాబట్టి నాకు ఆ అబ్బాయితో ఎంజాయ్మెంట్ హ్యాపీగా ఉంది, నేను ఎందుకు ఒక్కరితోనే ఉండాలి అన్న ఇది ఉంది. సో దాంతోనే మొన్న కూడా ఎవరో చెప్తున్నారు గర్ల్స్ లవ్ బ్యాడ్ బాయ్స్ అండ్ మ్యారీ గుడ్ బాయ్స్ అని. సో గుడ్ బాయ్స్ని మ్యారేజ్ చేసుకున్నా కూడా అక్కడ డెడ్ ఎండ్ కాదు లైఫ్. మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ డెడ్ ఎండ్, మ్యారేజ్ ఈజ్ జస్ట్ ఏ టర్నింగ్ పాయింట్ అంతే. సో మ్యారేజ్ అయినాక కూడా వీళ్ళు పాత పరిచయాలను కంటిన్యూ చేయడం, కొత్తగా అఫైర్లు పెట్టుకోవడం, దాంతో అలా కూడా చేస్తున్నారు. ఇది జిమ్ కూడా ఒక పార్ట్. ఈ మధ్య కూడా ఒక వీడియో చూశాను, జిమ్ ట్రైనర్ ఒక ఆమెను చాలా ఘోరంగా పట్టుకొని ఎక్సర్సైజ్ చేయిస్తున్నాడు. సో ఆ వీడియో బయటకు వచ్చింది. అలాగా జిమ్లో కూడా వీళ్ళకి ఏంటంటే 2 రకాలు. ఒకటి ట్రైనర్తో క్లోజ్ ఇది ఏర్పడడం, ట్రైనర్ దగ్గరగా వచ్చి వాళ్ళని ఫిజికల్గా ట్రైన్ చేయడానికి పట్టుకోవడం, ఇవన్నీ దాంతో వాళ్ళకి ఇంటిమసీ పెరగడం అనేది ఒకటి. రెండవది జిమ్లో వచ్చే ఇతర అబ్బాయిలు ఉంటారు, వాళ్ళు స్మార్ట్గా ఉంటారు, మంచి ఫిజిక్ ఉంటుంది, సో వాళ్ళతో వీళ్ళకి ఏర్పడడం. అట్లాగే కొంతమంది పెళ్ళి అయిపోయిన స్త్రీలు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండడం, వాళ్ళ చాట్లు చేయడం. అబ్బాయిలు ఇంకా దీనికోసమే వెయిట్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు డిసైడ్ అయితే పెద్ద విషయం కాదు. వీళ్ళు ఏంటంటే ఎవరిని లైన్లో ముందు పెట్టాలనేది తప్ప నువ్వు వెళ్తే ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఉందంటేనే ఆల్రెడీ ఒక లైన్ ఆ అమ్మాయికి ఉంటుంది. ఆ లైన్లో ఎవరిని ముందుకు తీసుకురావాలనేది ఈమె ఆలోచించుకోవాలి ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే. లేకపోతే నిజానికి చాటింగ్లు చేస్తున్నారంటేనే ఇటువంటి యాటిట్యూడ్ ఉందని అర్థం. లేకపోతే చాటింగ్లు ఎందుకు చేయాలి వాళ్ళతో, ఎవరితో అన్నోన్ పీపుల్తో అంతా ఎందుకు చాటింగ్లు చేస్తారు? సో ఎవరైనా ఒక అమ్మాయి మనతో చాటింగ్ చేస్తుందంటేనే ఈ అమ్మాయి ఎప్పటికొకప్పుడు పడుతుందన్న అభిప్రాయం అబ్బాయిలకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది అలాగే చేస్తారు కాబట్టి. అందుకనే సిన్సియర్గా వద్దనుకునే వాళ్ళు చాటింగ్లు చేయరు. చాలాసార్లు చెప్పేస్తారు కూడా, నేను చాటింగ్ చేయనని ముందే డిక్లేర్ చేస్తారు. వాళ్ళు పర్సనల్గా వెళ్ళినా కూడా చేయరు. కానీ అలాంటి వాళ్ళని కూడా అబ్బాయిలు ట్రై చేస్తూనే ఉంటారు. సో ఈ యాంగిల్లో ఇంతవరకు ఓకే, అంటే ఎప్పుడైనా అది క్రైమ్ కానంత వరకు ఓకే. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి తెలియాల్సింది ఏంటంటే, నువ్వు నా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తావని నాకు ఫ్రీడమ్ ఉందనుకోవడం రాంగ్. ఫస్ట్ అంత ఫ్రీడమ్ ఏమి ఉండదు సమాజంలో. రెండోది ఎంజాయ్మెంట్ అనేది సంబంధాలన్నీ కూడా ఎమోషనల్ రిలేషన్షిప్స్గా మారిపోతాయి. ఎంత ఫిజికల్గా ఉందాం అనుకున్నా ఫిజికల్ అనేది ఎమోషనల్ దీనికి దారితీస్తుంది. ఎమోషనల్లో ఏమవుతుందంటే పొసెసివ్నెస్ వస్తుంది, జలసీ వస్తుంది. సో తర్వాత నాకు కావాలనుకున్నప్పుడు ఈ అమ్మాయి దొరకదు, ఇంకొకరితోనూ తిరుగుతూ ఉంటుంది. దాంతో నాకు కోపం వస్తుంది, నాకు దక్కలేదు ఈ అమ్మాయిని. ఇలాగా అబ్బాయిలు అమ్మాయిల మీద యాసిడ్లు పోయడాలు లేకపోతే చంపడాలు అనేవి పెరుగుతున్నాయి.
అట్లాగే అమ్మాయిలు కూడా ఏమైంది, ఈ మధ్య అమ్మాయిలకు కూడా డబ్బులు ఉండడం, అమ్మాయిలకు కూడా తమకు నచ్చినట్టు ఉండడం, దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళని చంపేద్దామన్న దీనికి వెళ్ళిపోయారు. సో వీళ్ళకి కూడా ఏమైందంటే లాయర్లు పెట్టుకొని కోర్టులు ఇవన్నీ డీల్ చేసి కొంత డబ్బు ఉంది, భర్తలు చంపేస్తే వాళ్ళ ఆస్తులు కూడా వస్తాయి.